అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2025 ఎస్జిటి టీచర్స్ సంబంధించి పే స్లిప్ని మనకి పెట్టడం జరిగింది. ఆ పే స్లిప్లో ఏమి డీటెయిల్స్ ఉంటాయి, ఎంత జీతం వస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అందుకని ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే కొత్తగా చేరినటువంటి ఉపాధ్యాయులకి చాలా సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి లీవ్స్ కానీ, అలాగే పిఆర్సీ గురించి కానీ, డిఏల గురించి కానీ, అలాగే ప్రతి ఏపీజీఎల్ఐ కానీ, సిపిఎస్ కానీ ప్రతి దాని గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే మీకు ఎప్పటికప్పుడు సమాచారం తెలుస్తూ ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఇది శాలరీ బిల్ పెట్టినటువంటి పే స్లిప్. ఇది అక్టోబర్ సంబంధించి ఎస్జిటిది. అయితే ఇక్కడ మనకి అక్టోబర్ 3వ తేదీ నుంచి జాయినింగ్ డేట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి బేసిక్లో ఇక్కడ కొద్దిగా మారుతుంది. మామూలుగా మనకి 32,000 సంథింగ్ ఉంది. దాన్ని అయితే ఆ 2 రోజుల బేసిక్ అంటే మొత్తం మీద ఆ టోటల్ బేసిక్ని బై 31 చేసి 2 డేస్ 1వ తేదీ 2వ తేదీ తీసేసి మిగిలిన అమౌంట్ తీసుకున్నారు. ఇక్కడ ఎస్జిటి వచ్చేసి అక్టోబర్ నెల వరకే. ఇది నవంబర్ నెల నుంచి ఇంతకుముందు మన వీడియోలో చెప్పినట్లుగానే అదే బేసిక్ ఉంటుంది. కాబట్టి అక్టోబర్ నెలలో ఈ బేసిక్ 30,562. దాని మీద డిఏ వచ్చేసి 37.31% కొత్తగా వచ్చినటువంటి డిఏ తీసుకున్నారు. ఇక్కడ 11,403. అలాగే హెచ్ఆర్ఏ వచ్చేసి ఆ బేసిక్లో 10% 3,056. అదేవిధంగా ఇవి మొత్తం కలిపితే 45,021 రూపాయి రావడం జరుగుతుంది. ఎవరైనా హెచ్ఎంగా చేరుంటే వారికి వాళ్ళ దాన్ని బట్టి స్కూల్ని బట్టి 100 రూపాయలు లేదా 150 రూపాయలు లేదా 200 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. దాన్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి గ్రాస్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. అలాగే డిడక్షన్స్ ఒకసారి గమనించినట్లయితే ఏపీజీఎల్ఐ సంబంధించి 1,000 రూపాయలు అనేది సబ్స్క్రిప్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే జేఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ సంబంధించి దానికి ఫండ్ 30 రూపీస్ కట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చేసి వృత్తి పన్ను 200 రూపాయలు కట్ అవుతుంది. అలాగే ఈహెచ్ఎస్ సంబంధించినటువంటి అమౌంట్ మనకి 225 రూపాయలు కట్ అవుతుంది. ఈడబ్ల్యూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్ దానికి సంబంధించినటువంటి 50 రూపాయలు మనకి కట్ కావడం జరుగుతుంది. అలాగే కొత్తగా చేరినటువంటి ఉపాధ్యాయులకి ఈ నెలలో దీనికి సంబంధించి కట్ అవుతుంది. అలాగే సిపిఎస్ వచ్చేసి అంతకుముందు మన వీడియోలో చెప్పినట్లుగా బేసిక్ ప్లస్ డిఏ 2 కలిపి ఎంత వస్తుందో అందులో 10%ని సిపిఎస్కి డిడక్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ సిపిఎస్ మన ప్రాణ అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. ఈ ప్రాణ అకౌంట్ ఎవరైతే వచ్చిందారో వారికే ఇంకా బిల్లు పెట్టంటే ఈ ప్రాన్ నెంబరు, హెచ్ఆర్ఎంఎస్ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడి ఎవరైతే పూర్తిగా వచ్చున్నాయో వారికి బిల్లు సబ్మిట్ చేయడం జరిగింది. ఇది సబ్మిట్ చేసినటువంటి ఒక మోడల్ బిల్లు, సబ్మిట్ చేసిన బిల్లే ఇది పే స్లిప్. ఈ విధంగా మన డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి డిడక్షన్ అనేది 5,702 రూపాయలు అనేది వస్తుంది. ఆ డిడక్షన్ని ఈ గ్రాస్ శాలరీ నుంచి తీసేస్తే మనకు వచ్చేది 39,319 రూపాయలు. అంటే కొత్తగా చేరినటువంటి ఎస్జిటికి ప్రస్తుతం ఈ అక్టోబర్ నెలలో 39,319 రూపాయలు చేతికి రావడం జరుగుతుంది. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సమాచారం చూద్దాం.